హలో నమస్కారం. రండి రండి రండి, మీకోసమే చూస్తున్నాం. రండి రండి. వీడేడి? చంద్రయ్య, రే చంద్రయ్య. అయ్యా అయ్యా అయ్యా, ఏం చేస్తున్నావురా? ఏం లేదయ్యా. ఇవాళ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసారా? ఏం జరుగుతుందయ్యా? పెళ్లి చూపులురా, పెళ్లి చూపులు. ఈ వయసులో మీకు పెళ్లి చూపు లేదయ్యా? వెర్రి సన్నాసి, పెళ్లి చూపులు నాకు కాదురా. పెళ్లి చూపులు మీకు కాదా? ఎన్ని రోజులకు దయగలిగిందయ్యా నా మీద మీకు? ఏంటి రోజు తెగ వెనుకలు తిరుగుతున్నావు? ఏంటి కథ? ఇంకేందయ్యా, ఇక పెళ్లి చూపులు మీకు కాకుంటే నాకన్నట్టే కదా. పెళ్లి చూపులు నాకు కాదు, నీకు కాదురా. మరి ఎవరికయ్యా? అమ్మాయికి. అమ్మాయికా? మన అమ్మాయి గారికా? అవునరా. అరే అయ్యా, ఇవాళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు కదా అయ్యా. వాళ్ళ ముందు మనం కొంచెం బిల్డప్లు ఇవ్వాలరా. బిల్డప్లు. బిల్డప్ప? బిల్డప్ అంటే ఏంటిదయ్యా? వేరేవాడా, బిల్డప్ అంటే తెలరా? లేనిది ఉన్నట్టు చెప్పుడేరా బిల్డప్ అంటే. లేనిది ఉన్నట్టు చెప్పుడు బిల్డప్. గదెట్లయ్యా? అయితే చెప్తా వినరా. ఇప్పుడు పెళ్లి వారు వచ్చాక, అయ్యా, అరే చంద్రయ్య, అయ్యా, పెళ్లి వాళ్ళ కోసం కూల్ డ్రింకులు తీసుకురారా అంట. అయ్యా, అప్పుడు నువ్వేం చెప్తావు? కూల్ డ్రింకులు తీసుకురామంటారా? ఇక మీరు చెప్పింది కదయ్యా, దండం ఉడికిపోతా. ఉడికిపోయి మన ఇంటి ముందు దుకాణం ఉన్నది కదా, ఆ దుకాణం కలిసి పట్టుకుంటా. దుకాణానికి పోయి కూల్ డ్రింకులు తెస్తే అది బిల్డప్ ఎట్లయితుందా? అట్లా కాదురా బిల్డప్ అంటే. మరి ఏం చేయమంటారు అయ్యా? వాళ్ళు రాగానే, అయ్యా, చంద్రయ్య కూల్ డ్రింకులు తీసుకురాపోరా అంట. అప్పుడు నువ్వు, అయ్యా, అయ్యా కిచెన్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, లేకపోతే మేడ మీద ఉన్న కొత్తగా కొన్నారు డబుల్ డోర్ 200 లీటర్ల ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా అని అడగలరా. అది బిల్డప్ అంటే. అయ్యా, ఒక్క మాట. మరి మనకు ఒక్క ఫ్రిడ్జ్ లేదు కదా అయ్యా? సన్నాసి, తెలుసురా, నాకు తెలుసు. నా ఇంట్లో ఏమి లేవో నాకు తెలియదా? అది కాదురా, లేని ఉన్నట్టు చెప్పుడే బిల్డప్ అంటే. ఏంది ఉన్నట్టు చెప్పుడు బిల్డప్ప? మంచిదయ్యా. సరేరా, ఓ మాట. అయ్యా, ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు, అయ్యా, అబ్బే బెబ్బే మా కూల్ డ్రింక్ వద్దండి అన్నారు అనుకో. అయ్యా, అప్పుడేం చెప్తావు? ఏం చేయమంటారయ్యా? ఒరే చంద్రయ్య, అయ్యగారికి కూల్ డ్రింక్ వద్దట, కొబ్బరి బొండాలు దేరా అంట. అప్పుడు నువ్వేం చేస్తావు? కొబ్బరి బొండాలు ఏమంటారా? కొబ్బరి బొండాలు ఇంకేముందయ్యా? మన ఇంటి ముంగట్నే బండి ఉన్నది కదా, ఉరికి పోయి 4 కొబ్బరి బొండాలు తీసుకురాను. నువ్వెక్కడ దొరికినవరా నాకు? ఊరికి పోయి బండి మీద కొనుక్కొస్తే బిల్డప్ ఎట్లయితుందిరా? బిల్డప్ రా, బిల్డప్. బిల్డప్ప? మరి ఏం చేయమంటారయ్యా? కొబ్బరి బొండాలు తెమ్మంటానా? అప్పుడు నువ్వు, అయ్యా తూర్పున ఉన్న 20 ఎకరాల కొబ్బరి తోటలో నుంచి బొండం తెమ్మంటారా, పడమరలో ఉన్న 60 ఎకరాల కొబ్బరి తోటలో నుంచి బొండం తెమ్మంటారా? అట్లా కాదు, ఉత్తరాన మొన్ననే కొత్తగా కొన్న 200 ఎకరాల కొబ్బరి తోట నుంచి బోండాన్ని తెమ్మంటారా అని అడగాలి. అదిరా బిల్డప్ అంటే. సన్నాసి. అయ్యా, ఒక్క మాట. మరి మనకు ఒక్క ఎకరం లేకపోయా, ఒక్క చెట్టు లేకపోయా కదా అయ్యా? అరే అదే కదరా నీకు చెప్పేది. లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడమే బిల్డప్. లేనిది ఉన్నట్టు చెప్పుడు బిల్డప్ అంతే కదా? అంతే. మీరు చెప్పారు కదా, ఇట్టే అల్లుక పోను. ఆ మాట మీద ఉండరా, చూస్తాగా. అయ్యా, అయ్యా, ఇక మాటలనే ఎవరు వస్తున్నట్టున్నారు కదా అయ్యా? ఎవరా అది? అగో పెళ్ళోళ్ళే ఉన్నట్టున్నారు కదా అయ్యా? అవును రోయ్. ఏంటి
అయ్యా చూసావట్రా అయ్యా అబ్బాయికి పెద్దలంటే ఎంత మర్యాద గౌరవం. రాగానే కాలం మీద పడ్డాడు. మరి అది అదుబ్బా రేజికట్లో ఉన్నట్టున్నాడు కదా అయ్యా కాలు దాటుకొని పడ్డాడు. రేసిక్ అట్లా ఏం మాట్లాడుతున్నావు? బావగారు నమస్కారం, రండి రండి. నమస్కారం, శుభమస్తు. నమస్కారం 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 నమస్కారం. రండి కూర్చోండి. బావగారు ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. రైట్ చంద్రయ్య. అయ్యా బావగారి వాళ్ళు అసలే ఎండన కూడా వచ్చారు. అయ్యా ఎప్పుడు అనగా బయలుదేరారు ఏమో. అయ్యా ఆ? అయ్యా నువ్వు వెంటనే వెళ్ళి అయ్యా చల్లటి కూల్ డ్రింకులు తీసుకురా. అయ్యా ఇక్కడ ఉన్నట్టు రావాలి. అయ్యా అయ్యా కూల్ డ్రింకులు తీసుకురామంటా కదా, థమ్స్అప్ తెమ్మంటారా, పెప్సీ తెమ్మంటారా, కోకోకోలా తెమ్మంటారా, స్ప్రైట్ తెమ్మంటారా, ఏం తెమ్మంటారా అయ్యా? అబ్బో వీడు నాకంటే ఎక్కువనే బిల్డప్ ఇస్తున్నాడు. డాడీ నాకు పెద్ద థమ్స్అప్ కావాలి. వాళ్ళు తెస్తారు, నువ్వు కూర్చోరా. రే చంద్రయ్య, అయ్యా బాబుకు పెద్ద థమ్స్అప్ కావాలట. అయ్యా వెంటనే వెళ్ళి తీసుకురా. అయ్యా అయ్యా మరి థమ్స్అప్ తీసుకురామంటాను కదా, ఇప్పుడు మన వంట రూమ్ లో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పట్టుకురావాలన్నా, మన బెడ్రూమ్ లో ఫ్రిడ్జ్కి వెళ్ళి పట్టుకురావాలన్నా, ఏది మనం కొన్న కొత్తది 200 లీటర్ ఫ్రిడ్జ్ మేడ మీద పెట్టినాం, అందులోకి వెళ్ళి పట్టుకురా. ఒరే చంద్రయ్య, ఇప్పుడు మనకు అవన్నీ ఉన్నాయని బావగారికి తిరగడం అంత అవసరమా చెప్పు? ఏదో ఒకటి తీసుకురా. అయ్యా నాకేమో బీపీ, వారికేమో షుగరు. అసలే రావు కాలం దగ్గరికి వస్తుంది. ఈ వచ్చిన కార్యక్రమం కానిచ్చేద్దాం. ఒరే చంద్రయ్య, అయ్యా బావ వాళ్ళకి కూల్ డ్రింక్స్ వద్దట గాని అయ్యా నిజమే గాని ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ. మన కొబ్బరి బొండాలు తీసుకురా. డాడీ నాకు 2 కొబ్బరి బొండాలు కావాలి. నాకు 2 కొబ్బరి బొండాలు కావాలి. కూల్ డౌన్ కూల్ డౌన్, నువ్వు కూర్చో. నాకు 2 కావాలి, తెప్పిస్తాను. కొబ్బరి బొండాలు పట్టుకురమ్మంటారు లేదా, మన తూర్పున ఉన్న 20 ఎకరాల కొబ్బరి తోటకి వెళ్ళి పట్టుకురమ్మంటారా, మన పడమర ఉన్న 60 ఎకరాల కొబ్బరి తోటలోకి వెళ్ళి అందులోకి పట్టుకురమ్మంటారా, ఏది మనం కొత్త కొన్నాం చూడు 200 ఎకరాల కొబ్బరి తోట అందులోకి పట్టుకురమ్మంటారా? ఒరే చంద్రయ్య, అయ్యా అసలు మనకి ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయని, అయ్యా ఎన్ని ఎకరాల కొబ్బరి తోటలు ఉన్నాయని అయ్యా బావగారికి తెలవడం అవసరం అంటారా? బావగారు ఇప్పుడు కూల్ డ్రింకులు కొబ్బరి బొండాలు ఎందుకండి? అసలే గతుకుతే అక్కదు అంటారు. అక్కయ్య గారిని పిలిపిస్తే అమ్మాయిని చూసి వెళ్ళిపోతాం. చంద్రయ్య, అయ్యా బావగారు అన్నది నిజమే. అయ్యా అసలే గతికితే అతకదంటారు పెద్దల మాట. అయ్యా అందుకని ఈ కూల్ డ్రింకులు కొబ్బరి బొండాల గొడవ వదిలేసి అయ్యా నువ్వు వెళ్ళి అమ్మగారిని తీసుకురా. మంచిదే, అమ్మగారు తీసుకురా. ఆ. మరి అయ్యగారు ఫ్రిడ్జ్ గురించి చెప్పిండు, కొబ్బరి బొండాల గురించి చెప్పిండు, మరి అమ్మగారి గురించి చెప్పలేదు కదా. బిల్డప్పే కదా. అయ్యా ఆ? మరి అమ్మగారిని తీసుకురమ్మంటారు కదా, ఆ. అది మన వెనక వీధి ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, నా పక్క వీధి ఉన్న అమ్మగారిని తీసుకుంటారా, ఇప్పుడు మన హనుమాన్ నగర్ ఉన్న అమ్మగారిని పోయి తీసుకురమ్మంటారా? ఒరే, డాడీ అంకుల్కి 3 నాకు 3 కావాలి. బావగారు మీరేదో మంచి సాంప్రదాయాల కుటుంబం అనుకుని వచ్చినాం. మీకో దండం, మీ సంబంధానికో దండం. అయ్యగారు మంచి సంబంధం చూశారండి, పదరా వెళ్దాం. నాకు 3 కావాలి. నాకు 3 అయ్యో అయ్యో, కావాలి. బావగారు 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 అది కదండి. అయ్యా మన బిల్డప్ మంచిగానే ఇచ్చిన కదా అయ్యా, మన పెళ్లి ఊళ్ళో అట్లా పెళ్ళిదయ్యా. చంద్రిగా ఏదో ఇంతంత బిల్డప్ పీరా అన్నారు గాని అయ్యా మరీ ఇంత బిల్డప్ ఏమన్నా వచ్చిన బంగారం అటువంటి సంబంధం జరగొట్టినావు. అయ్యా